హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో నిలిచిన మత్స్య 6000 జలాంతర్గామి గురించి తెలుసుకుందాం. లోతైన సముద్రంలో పరిశోధనలు చేసేందుకు రూపొందించిన జలాంతర్గామి మత్స్య 6000 ప్రయోగం విజయవంతమైంది. ఈ మేరకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ NIOT సోమవారం ఓ ప్రకటన తెలిపింది. సముద్రయాన్ ప్రాజెక్టులో భాగంగా 4వ తరం జలాంతర్గామిని అభివృద్ధి చేసే పనిని NIOTకి కేంద్ర భూ విజ్ఞాన శాఖ అప్పగించింది. దీంతో ఆ సంస్థ మత్స్య 6000 పేరుతో జలాంతర్గామిని తయారు చేసింది. ఇందులో 2.1 మీటర్ల వ్యాసం కలిగిన గోళాకారంలో 3 వ్యక్తులు కూర్చొని ప్రయాణించేలా ఏర్పాటు చేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఈ జలాంతర్గామి జనవరి 27 నుంచి ఫిబ్రవరి 12 వరకు చెన్నై సమీపంలో కాటుపల్లి పోర్ట్లో ఎలాంటి షిప్ బిల్డింగ్ ఫెసిలిటీస్తో 500 మీటర్ల లోతులో పరీక్షించి ప్రయోగం విజయవంతమైందని ప్రకటించారు. మత్స్య 6000 జలాంతర్గామి విజయవంతం. ఎక్కడ ప్రయోగించారు? చెన్నైలో. ఏ శాఖ తయారు చేసింది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వారు.